నితాంతకాంతదంతకాంతిమంతకాత్మకాత్మజం అచించరూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. కైలాసపురిలో ఈ చక్కటి ప్రదోష కాలంలో ఆ పరమేశ్వరుడి యొక్క ప్రచండ తాండవాన్ని మదిలో ఒకసారి స్మరించుకొని పత్రిజీ ధ్యాన మహాయాగంకి మమ్మల్ని ఆహ్వానించిన పిరమిడ్ మెడిటేషన్ ట్రస్ట్ హైదరాబాద్ యాజమాన్యము మరియు ఇక్కడికి విచ్చేసిన అశేష ధ్యాన సాధకులు అటు నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చారని తెలిసింది. ఈ అందరిలో ఉన్న ఆ చిక్శక్తికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. जो लोग नॉर्थ इंडिया से इधर आया है वो सब लोगों को भी उनका चित शक्ति को हमारा हृदयपूर्वक नमस्कार. पता है क्या फ़र्क है नॉर्थ इंडिया और साउथ इंडिया में? नॉर्थ इंडिया तपोभूमि है, साउथ इंडिया कर्म भूमि है. पता है आप लोगों को? इसीलिए नॉर्थ इंडिया में रूल्स कम है. मंदिर में शर्ट पहन के जा सकते हैं, देखा है ना. పత్రిజీ అందరిలాంటి ఒక సామాన్యమైన వ్యక్తి అయితే కాదు. ఎందుకు అనంటే ఆయన ధ్యానాన్ని మాత్రమే నేర్పించలేదు, అక్కడితో ఆగలేదు. ఆయన ధ్యాన విప్లవాన్ని సృష్టించాడు. ఆయన ఇంత పెద్ద ధ్యాన సంస్థని నెలకొల్పటం, ప్రపంచం మొత్తం ధ్యానం గురించి అవగాహన కల్పించటం, ఇంతమందితో ధ్యానం చేయించటం అనేది ఒక సాధారణ వ్యక్తి వల్ల అయ్యేది కాదు. ఆ వ్యక్తి వెనక ఎంత తపశ్శక్తి ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ప్రపంచంలో అతి తక్కువ మంది కొన్ని లైఫ్ టైమ్స్లో సాధించాల్సిన ఫలితాన్ని ఒకే లైఫ్ టైంలో సాధించిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఆదిశంకరాచార్యులు, వివేకానంద, అట్లానే ఇగో ఇంతమందితో ధ్యానం చేయించడం అనేది ఒక్క సింగిల్ లైఫ్ టైంలో పాసిబుల్ అయిందంటే అది కేవలం పత్రిజీ అని చెప్పని నాకు అనిపిస్తుంది. ఇక్కడ పత్రిజీ లేకపోతే మీరెవరూ లేరు. మీరు ఉన్నారు కనుక పత్రిజీ కూడా ఉన్నట్లే. పత్రిజీ మనతో లేకపోవచ్చేమో కానీ మనకు లేకుండా పోలేదు. ఎందుకంటే ఆయన నేర్పించిన ధ్యానం ఉన్నంతకాలం పత్రిజీ ఉన్నట్లే. సరే, ఇక్కడికి ప్రసంగించడానికి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఇక్కడ మీ అందరికీ ఏదో ఒక కొత్త విషయం చెప్పాలన్న ఉద్దేశం నాది ఏమాత్రం లేదు. ఎందుకంటే అంతటి మహానుభావుడి మార్గదర్శకత్వంలో దశాబ్ద కాలం కంటే పైగా సాధన చేస్తే మీకు కొత్తగా నేను చెప్పేది ఏంటూ ఏమీ లేదు. ఈ ప్రసంగం అనే నెపంతో కొన్ని విషయాలు నేనేదో నెమరు వేసుకుందామనే భావనతో ఇక్కడ కూర్చోవడం జరిగింది. జంతువునాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ పొందటం అనేది దుర్లభమైనది. ఇట్ ఈస్ వెరీ రేర్ ఫినామినన్ టు బీ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ అమాంగ్ ద existing species in this world. I think English is also fine for the North Indians who have arrived here. Thank you Parapatriji. అటువంటి మానవ జన్మ ఎంతో పుణ్యం చేస్తే కానీ లభించనిది. అందులోనూ భారతదేశంలో మనిషిగా పుట్టడం అనేది ఒక వరం లాంటిది. వాట్ ఐ మెంట్ ఈస్ it's a boon to be born as a human in this land named భారత్. ఎందుకు అనంటే భారతదేశం వేదభూమి, కర్మభూమి, తపోభూమి, పుణ్యభూమి, మోక్షానికి అనువైన భూమి. ఇట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ లిబరేషన్, ల్యాండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. ఇదే నేల మీద అనేక మంది ఋషులు, మహర్షులు, సాధువులు, సంతులు ఎంతోమంది తమ యొక్క ఉనికి ద్వారా, తమ యొక్క ఆదర్శప్రాయమైన జీవనం ద్వారా, తమ యొక్క తపస్సు ద్వారా ఈ నేలను ఎంతో పునీతం చేశారు. ఇదే నేల మీద ధర్మం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయని ఎంతోమంది మహారాజులు నివసించారు. గురువులని,
మాతాపితరులని, గోవులని దైవంగా కొలిచే భూమి భారతదేశం. అలానే శిష్యుల మీద వాత్సల్యం చూపించే గురువులు కూడా ఈ భారతదేశంలోనే దొరుకుతారు. ఒక పక్షిని రక్షించడానికి తన శరీరంలోని ఒక భాగాన్ని కోసి ఇచ్చిన ఉషీరర మహారాజు అయిన శిబి చక్రవర్తి కూడా నివసించింది ఈ నేల మీదే. తమ పూర్వీకులు ఒక మహర్షి శాపం చేత బూడిద కుప్పలుగా మిగిలిపోతే వాళ్ళకి సద్గతిని కలిగించడానికి, ఉత్తమ లోకాలు ప్రసాదించడానికి తన యొక్క తీవ్ర తపస్సుతో పరమేశ్వరుణ్ణి సైతం మెప్పించి దేవలోకాల్లో మందాకిని రూపంలో తిరుగుతున్న గంగని భూమి మీదకి తెప్పించిన భగీరథుడు నివసించింది కూడా ఈ నేల మీదే. ఇన్ నమక there is a mantra called Namo Vyuptakeshayacha. It means a person with tonsen head, without hair. As a sannyasi is generally without hair in the Dashnami orders. Namaka deals with Lord Shiva, as we know. This Namo Vyuptakeshayacha, Shiva with a torsen head is none other than Adi Shankara. అంటే గుండుతో ముండనంతో తిరిగిన శివుడు ఆదిశంకరాచార్యుడిగా అవతరించి ఇక్కడ తిరిగిన నేల మనది. దిస్ ఈస్ ద ల్యాండ్ వేర్ ఈవెన్ ద ప్రెడేటర్స్ డజంట్ ఈట్ ద ప్రే ఇన్ సమ్ సిట్యువేషన్స్. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ వన్ టైమ్. వన్స్ ఎ ఫ్రాగ్ వాస్ ప్రెగ్నెంట్ అండ్ ఇట్ వాస్ సఫరింగ్ ఎ లాట్ అండర్ ద hot sun, in the midday sun. Then a snake came near the frog, and with the help of its hood, it created a shadow upon that frog, not to be get suffered from that heat of the sun. That is the greatness of this land. శృంగేరిలో జరిగింది. ఒక కప్ప కడుపుతో ఉన్నప్పుడు ఎగరలేక ఎండ వేడికి కదలలేకుండా ఉన్న పరిస్థితుల్లో ఒక పాము వచ్చి తన పడగ ద్వారా ఆ కప్పకి నీడను ప్రసాదించింది. అటువంటి నేల ఇది. కప్ప పాముకి ఆహారం అయినా సరే అది నేల యొక్క గొప్పతనం. ఇన్నెందుకు? భగవంతుడే తన అవతారాలతో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, వామనుడిగా, నరసింహుడిగా తిరిగిన నేల మంది. దేవుడే దగ్గరగా నిలిచిన దేశం మంది. తనని ఆశ్రయించాడని త్రిశంకుకి విశ్వామిత్ర మహర్షి స్వర్గాన్ని ప్రసాదించాలని సృష్టికి ప్రతి సృష్టిని చేస్తే తనని ఎవ్వరూ ఏమీ ఆశించకపోయినా తాను ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా ధ్యాన జగత్తును సృష్టించాడు మన పత్రిజీ. ఇది చాలా గొప్ప విషయం. ఎన్ని జన్మల తపశక్తి ధారపోస్తాడు ఆ మహానుభావుడు, కానీ ఇంత విప్లవం అనేది సాగింది. క్రైమ్ రేట్ కూడా చాలా పడిపోయి ఉంటుంది ఈ పిరమిడ్ మెడిటేషన్, ఈ విప్లవం వల్ల. ఎందుకంటే ఎవరికి క్రైమ్ అనే థాట్ రాకుండా అందరినీ కూడా ధ్యానం వైపుగా మళ్ళిస్తున్నారు మీరంతా. ఏ మనిషి అయినా ఏదో ప్రయోజనం కోసం తన పరిధిలో తన శక్తి మేరకు ఏదో ఒక పని అంటే కర్మని ఆచరిస్తూనే ఉంటాడు. ఏ కర్మ చేసినా కూడా ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. ఒక్కొక్కసారి ఆ ఫలితం అనేది తాను అనుకున్న ప్రయోజనానికి అనుకూలంగా రావచ్చు. సమ్టైమ్స్ వీ విల్ గెట్ ద రిజల్ట్ ఫ్రమ్ ద యాక్షన్స్ వీ హ్యావ్ డన్ విచ్ వీఆర్ హోపింగ్ టు గెట్. ఒక్కొక్కసారి ఫలితం అనేది మనం చేస్తున్న కర్మలకి, మనం ఆశించిన ప్రయోజనాలకి అనుకూలంగా అందకపోవచ్చు. సమ్టైమ్స్ వీ డు నాట్ గెట్ ద సేమ్ రిజల్ట్ యాజ్ వి ఎక్స్పెక్ట్. మరి తాను ఆశించిన ఫలితాన్ని పొందుతున్నాడన్న ఆనందంతోనో, ఆశించిన ఫలితాన్ని పొందట్లేదనే దుఃఖంతోనో ఏ మనిషి కూడా ఇక మీదట పనులు మానేసి కూర్చోడు. ఎందుకనంటే కర్మ చేయకపోతే జీవనం సాగదు, దేహయాత్ర సాగదు కాబట్టి. కానీ ప్రతి మనిషి కూడా తాను చేసే పని ద్వారా పొందే ఫలితం నుంచి తాను ఆశించే ప్రయోజనం సుఖాన్ని పొందటం, సంతోషంగా ఉండటం, ఆనందాన్ని పొందటం. ద ఇంటెన్షన్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ హూ ఎవర్ డస్ an action is just to obtain happiness from that work, the result oriented from that work. కానీ మన అనుభవం అందుకు భిన్నంగా ఉంది. దుఃఖం కూడా మనకు వస్తూనే ఉంది. Am I right that we are getting sorrow also from the results of our actions? Yes. ఒకవేళ దుఃఖం అనేదే మన జీవితంలో లేకపోయినట్లయితే
నిరంతరం కేవలం ఆనందం మాత్రమే మన జీవితంలో ఉండుంటే గనక ఆనందం కోసం మనం ప్రత్యేకించి ప్రయత్నించాల్సిన అవసరం ఉండేది కాదేమో. మరొక విధంగా పంచదారకి తీపిలాగా, లైక్ ఎ స్వీట్ ఇన్ ద షుగర్ విచ్ కెనాట్ బి రిమూవ్డ్ బై ఎనీ మీన్స్. పంచదారకి తీపిని మనం నిర్మూలించలేము, ఎందుకంటే దాని స్వభావ లక్షణం అది. అలా దుఃఖం అనేది మన స్వభావమే అయితే, మన స్వభావ లక్షణమే దుఃఖాన్ని పొందటమే అయితే కనుక అప్పుడు కూడా ఆనందాన్ని పొందటానికి మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా వృధా ప్రయాసలు. ఒకవేళ దుఃఖం అనేది అప్పుడప్పుడు వస్తుంటే గనక, ఇఫ్ యు గెట్ సారో అకేషనల్లీ, ఏ పౌర్ణమికో, ఏ అమావాస్యకో, నెలకొకసారో, ఏ పండక్కో, ఇలా ఎప్పుడు సంవత్సరంలో ఏదో అడప వస్తుంటే కూడా అప్పుడు కూడా కాస్త దాన్ని భరించి ఊరుకోవచ్చు. కానీ మన అనుభవంలో తెలిసే సత్యం ఏంటంటే, దుఃఖం ఎప్పుడూ కూడా అనేక రూపాల్లో, అనేక కారణాల ద్వారా నిరంతరం మనల్ని స్పర్శిస్తూనే ఉంది. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ సారో ఎవ్రీ డే. దట్ ఈస్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్. మరి దుఃఖం మాత్రమే ఉందా మన జీవితంలో అంటే కనుక, అప్పుడప్పుడు సుఖాన్ని కూడా మనం అనుభవిస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఓన్లీ సారో ఇన్ దిస్ లైఫ్, అకేషనల్లీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ హ్యాపీనెస్ ఆల్సో. ఈ సుఖాన్ని పొందుతున్నాం అప్పుడప్పుడు, కాబట్టి ఆ సుఖం ఎట్లా ఉందో దాన్ని కూడా చూద్దాం. మనం సుఖాన్ని పొందుదామని ఒక వస్తువుని ఆశించి, ఆ వస్తువుకు సంపాదించుకోవాలని ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాస చేసి, ప్రయత్న లోపం లేకుండా కర్మ చేసి, తద్వారా ఒక వస్తువుని పొందామని అనుకుందాం. కానీ ఆ వస్తువు వల్ల మనకి ఆనందం వస్తుంది దక్కిన తర్వాత. కానీ ఎంతసేపు ఉంటుంది ఆనందం అంటే, కొద్దిసేపు మనకి ఆ వస్తువు మంచి ఆనందాన్ని ఇస్తుంది. కాలక్రమేణా ఆ వస్తువు మనకి అప్పుడిచ్చిన ఆనందం కాలక్రమేణా ఆ ఆనందం అనేది తగ్గుతూ వస్తుంది. సరే, ఈ వస్తువు అంటే ఆనందం ఇవ్వట్లేదు, మళ్ళీ కర్మ చేద్దాం, ఇంకొక వస్తువు ద్వారా ఆనందాన్ని పొందవచ్చేమో అని చెప్పి మళ్ళీ కష్టపడి కర్మ చేసి ఇంకొక వస్తువుని పొంది అప్పుడు పరికించి చూస్తే కనుక అప్పుడు కూడా ఆ వస్తువు కూడా మనకి ఆనందాన్ని కొంతకాలం మాత్రం ఇవ్వగలుగుతుంది. ఇలా ప్రపంచంలో, బయట ప్రపంచంలో ఏ వస్తువైనా మనం పొందే ఆనందం తాత్కాలిక సుఖమే తప్ప శాశ్వత ఆనందాన్ని మాత్రం మనం పొందలేకపోతున్నాం. The happiness which we are obtaining from the objects in this external world is not remaining eternal. It is living very short life. ఆనందం శాశ్వతంగా ఉండకపోయినా కొద్దిసేపు ఉంటుంది కాబట్టి, మరి ఆనందం వస్తువులోనే ఉన్నట్లయితే కనుక, మరి ఆ వస్తువు నిరంతరం మనకు ఆనందం ఇవ్వాలి కాబట్టి, మరి ఆ వస్తువు నిరంతరం మనకు ఆనందం ఇవ్వట్లేదు కాబట్టి, మరి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందం వస్తువు నుంచే వచ్చేటట్లయితే కనుక ఎప్పుడూ అది ఆనందం ఇస్తూనే ఉండాలి. కానీ అట్లా మనకు జరగట్లేదు కాబట్టి కంక్లూజన్, ఆనందం వస్తువు నుంచి రావట్లేదు. ఆనందం అనేది మనలోంచి వస్తుంది. మనలోంచి ఆ వస్తువు మీద మనం ప్రతిభాస చేస్తున్నాం. ద హ్యాపీనెస్ విచ్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్రమ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఫ్రమ్ దట్ ఆబ్జెక్ట్. దట్ ఈస్ ఎ రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ రిఫ్లెక్టెడ్ అపాన్ దట్ ఆబ్జెక్ట్. మరి ఆనందం వస్తువుల్లో లేదని నిర్ధారించబడినప్పుడు, ఆనందం మనలోంచే వస్తున్నప్పుడు, మరి ఆనంద స్వరూపం ఏమిటి? మరి అప్పుడప్పుడు నిరంతరం అనుభవించే దుఃఖం యొక్క స్వరూపం ఏమిటి? మరి నిరంతరం ఈ ఆనందం అనుభవించాలంటే మార్గం ఏమిటి? ఇవి తెలుసుకోవాలి మనం. వాట్ ఆర్ ద మీన్స్ అండ్ వాట్ ఆర్ ద వేస్ టు ఎక్స్పీరియన్స్ ఎటర్నల్ హ్యాపీనెస్ వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ సారో ఎనీ మోర్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీక్ అపాన్. మరి వీటికి సమాధానాలు కేవలం ఆధ్యాత్మిక విద్యలో మాత్రమే లభిస్తున్నాయి. అనేక మంది ఆధ్యాత్మిక సాధన మొదలు పెడతారు, కానీ పాపం వారి బాధ్యతలు ఎక్కువైనప్పుడు, లేకపోతే ఏవో అడ్డంకుల ద్వారా వారికి సాధన అనేది సంపూర్ణంగా సాగకపోవచ్చు. కానీ జీవితంలో కొన్ని సంఘటనలు మనల్ని సాధనకి సంపూర్ణంగా అంకితం అయ్యేటట్లు చేస్తాయి. దేర్ కెన్ బి సమ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ అవర్ లైఫ్ which gives the full energy
టు సరెండర్ అవర్ సెల్వ్స్ టు ద స్పిరిచువల్ సాధన. లెట్ us examine such a circumstance which has happened in the life of పరశురామ. పరశురాముడి జీవితంలో కూడా అటువంటి ఒక సంఘటన జరిగింది. ఉదాహరణ చెప్పుకుంటే కనుక, పరశురాముడు మనందరికీ తెలుసు విష్ణువు యొక్క దశావతారాల్లో ఒక అవతారం ఆవేశ అవతారం. ఆ పరశురాముడు అనేక మార్లు క్షత్రియ సంహారం చేసి నైష్టిక బ్రహ్మచర్యంతో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. రాముడు శివధనుర్భంగం చేశాడని తెలిసి శ్రీరాముడి దగ్గరకు కూడా వెళ్తాడు వైరంతో. కానీ శ్రీరాముడి దగ్గర ఇతనికి పరాభవం జరుగుతుంది. హీ వాస్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్ విత్ శ్రీరామ. పరశురామ. శ్రీరాముడు బాణం ఎక్కువ పెట్టాడు పరశురాముడికి. పరశురాముడు నన్నేం చేయకు అని అంటే, మరి రామ బాణం అంటే ఎక్కువ పెట్టింది కిందికి దింపటం కుదరదు, మరి ఈ బాణాన్ని దేని మీద వేయమంటావు అంటే, నేను తపస్సుతో సంపాదించిన పుణ్యలోకాలు ఉన్నాయి, దాని మీద కొట్టు రామ అంటే, శ్రీరాముడు చేసేదేమీ లేక ఈ మహర్షిని ప్రాణాలతో విడిచిపెట్టి తాను సంపాదించుకున్న పుణ్యలోకాల మీద బాణం విడిస్తే పరశురాముడు అప్పటిదాకా సంపాదించుకున్న పుణ్యలోకాలు మొత్తం కూడా దగ్ధమైపోయినాయి. ఇక అప్పుడు చేసేదేమీ లేక పరశురాముడు బాధతో దిగ్భ్రాంతితో ఒక చోటికి, ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. పరశురామ was left with a great sorrow when he has lost all his punyalokas. Then he met a person who is nude in appearance, with full of dust on his body, who is ungroomed with a loose hair, but his face is full of radiance, divine radiance. ఆ పరశురాముడు ఆ బాధతో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి దిగంబరంగా ఉంటాడు, ఒంటి నిండా దుమ్ము ధూళి ఉంటుంది, జుట్టు విరబోసుకొని ఉంటాడు, కానీ ముఖంలో మాత్రం గొప్ప తేజస్సు కనబడుతూ ఉంటుంది, ప్రసన్నంగా ఉంటుంది మొహం. ఈ ముఖంలో ప్రసన్నత ఉన్న కారణంగా, తేజస్సు ఉన్న కారణంగా ఇతని వాలకం పిచ్చివాడిగా ఉన్నా సరే ఇతను పిచ్చివాడు కాదు, ఇతను ఒక గొప్పవాడై ఉంటాడు ఖచ్చితంగా, ఒక మహాత్ముడని అనుకొని పరశురాముడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఆయన ఎవరు అంటే సంవర్తుడు. హీ ఈజ్ సంవర్త, ద బ్రదర్ ఆఫ్ బృహస్పతి. బృహస్పతి ఈజ్ ద మెంటర్ ఆఫ్ దేవతాస్, సెలెస్టియల్ బీయింగ్స్. ఆ సంవర్తుడిని అడుగుతాడు, అయ్యా మిమ్మల్ని చూడటానికి పిచ్చివాళ్ళలో ఉన్నారు కానీ మీ మొహంలో గొప్ప తేజస్సు ఉంది, మీరు ఎవరు, దయచేసి నాకు చెప్పండి. అప్పుడు సంవర్తుడు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, నీవు ఎవరు అనే ఈ ప్రశ్న ఈ శరీరానికి సంబంధించింది అయితే కనుక ఈ శరీరం అశాశ్వతమైనది. ఒకవేళ ఈ శరీరానికి పెట్టిన పేరు గురించి అయితే కనుక ఈ పేరు కేవలం కల్పితం మాత్రమే, ఎందుకంటే పుట్టుకతో ఎవరు పేరుతో పుట్టరు. ఒకవేళ నీవెవరు అని నువ్వు అడిగిన ప్రశ్న ఈ శరీరానికి వెనకాల ఉన్న చైతన్యానికి సంబంధించింది అయితే కనుక ఆ చైతన్యం గురించి నీకు తెలియక అడిగితే కనుక నేను చెప్పిన అర్థం కాదు, ఒకవేళ తెలిసి అడిగితే కనుక అడగాల్సిన అవసరం లేదు అని ఈ రకంగా చెప్తాడు. పరశురాముడికి ఏం అర్థం కాదు, అసలే బాధలో ఉన్నాడు, నాకు అడగడం చేత కావట్లేదు, మరి ఏం అడగాలో కూడా మీరే చెప్పండి, కానీ మీ మొహంలో ఉన్న ఆ ప్రసన్నత, ఆ ఆనందము, మీరు అనుభవించే ఆనంద స్థితి నాకు కావాలి. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ హ్యాపీనెస్ విచ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ వితౌట్ పొసెసింగ్ ఎనీ థింగ్స్, విచ్ I am thinking that happiness is possible only if and only if certain kind of things are with us. కానీ మీ దగ్గర ఏవైతే వస్తువులు ఉంటే ఆనందం లభిస్తుందని అందరం అనుకుంటామో అవి అన్నీ మీ దగ్గర లేకుండానే మీరు ఏ ఆనందాన్ని అయితే అనుభవిస్తున్నారో ఆ స్థితి ఎటువంటిదో దాని గురించి చెప్పి ఆ స్థితిని ఎలా పొందాలో నాకు దయచేసి చెప్పండి అని అంటే, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ డివైన్ నాలెడ్జ్ రిగార్డింగ్ the self, atma gnana. This has to be realized from a guru. I have got this knowledge and realized about myself by the divine grace of Lord Dattatreya అని సంవర్తుడు చెప్తాడు పరశురాముడికి. నేను ఇది దత్తాత్రేయుడి ద్వారా పొందిన ఆత్మజ్ఞానం ద్వారా నేను ఈ స్థితిని అనుభవిస్తున్నాను. ఓకే, ప్లీజ్ టీచ్ మీ దట్ నాలెడ్జ్ మై లార్డ్, ఐఎమ్ బెగ్గింగ్ యూ అని పరశురామ విల్ ఆస్క్ దట్ సంవర్త.
సంవర్త ఏమంటాడంటే, ఐఎమ్ నాట్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్ టు టీచ్ యూ. ఐ కెన్ సే వన్ థింగ్, యూ గో అండ్ సరెండర్ టు ద లార్డ్ దత్తాత్రేయ who is staying right now in the so and so place. You go and surrender to him, prostrate to him, and obtain his grace and get the realization which I am experiencing right now. అప్పుడు పరశురాముడు సంవర్తుడు చెప్పిన విధంగా దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్తాడు, అతనికి ప్రణామాలు అర్పిస్తాడు, అతనికి సంతోషపరిచి ఆత్మజ్ఞానం చెప్పమని అడిగితే, అప్పుడు పరశురాముడు, ఏమిటి ఈ ప్రపంచం, అసలు ప్రపంచం దేనివల్ల నడుస్తుంది, అసలు ఈ పంచభూతాలు ఏమిటి, అసలు నేనెందుకు పుట్టాను, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని కారణంగా శ్రీరాముడి దగ్గర నా పుణ్యలోకాలు దగ్ధమైనాయి, పుణ్యలోకాలు మొత్తం పోయినాయి, బాధగా ఉంది, అసలు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది, సుఖం ఎక్కడి నుంచి వస్తుంది, సంవర్తుడు చూస్తే ఆనందంగా ఉన్నాడు, నాకేమో దుఃఖం ఉన్నది, అటువంటి ఆనందాన్ని ఎట్లా పొందాలి, అవన్నీ అడిగితే, నాయనా కువలుడు, there was a person named as Kuvala in one kingdom once upon a time. Once while he was hearing the Puranas, after getting impressed with that information which is delivered from the person who is giving the pravachana upon that Purana, the Kuvala asked that person, I cannot regularly attend your speeches, my lord, kindly please tell me the essence of the Shastras to me. In this way, Kuvala has requested that person who is delivering pravachanas, and that person who is having only the knowledge of the Shastras but not the world, and he has told that you and me are same. There is existing only one consciousness upon this world, in this world, and there is no difference between any two things. Everything is consciousness. In this way, he has shared the essence of the Shastras to that Kuvala who has asked him. What happened next? From that instant, Kuvala, without doing his duties, without giving respect to the elders, he thought that everything is same means everybody is same. He is thinking in the level of body consciousness. So, Dattatreya has said this story in relevance to the state of mind which Parashurama is experiencing right now. ఏమంటాడంటే దత్తాత్రేయుడు, నాయన కువలుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పురాణాలు చెప్పే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పురాణాలు ప్రతిరోజు మీ దగ్గరికి వచ్చి వినేంత సమయం నాకు లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు, శాస్త్రంలో ఉన్న సారాన్ని మాత్రం నాకు చెప్పండి చాలు. ఏమీ లేదు నాయన, ఉన్నదంతా ఆత్మచైతన్యం మాత్రమే, నీకు నాకు ఎవరికి తేడా లేదు, ఎవరికి మధ్య ఎక్కడ తేడా లేదు, అంతా ఒకటే అని చెప్పనంటే ఇది వింటే చప్పట్లు కొట్టరు. అప్పుడు ఆ కువలుడు, అంతా ఒకటే కదా, ఏముంది అని చెప్పని దీపం పెట్టడం బంద్ చేశాడు, ధ్యానం చేయడం బంద్ చేశాడు, తపస్సు చేయడం బంద్ చేశాడు, అన్నీ బంద్ చేశాడు. ఉన్నదంతా ఒకటేగా, ఇంకేముంది అని చెప్పని, ఇదంతా కూడా శరీర భ్రాంతి పోకుండా ఆ జ్ఞానం తెలుసుకోవడం అనమాట. ఇక ఆ జ్ఞానం నిజమని అనుకోవటం. ఆ వృత్తాంతాన్ని, కువలుడి యొక్క వృత్తాంతాన్ని దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్పి, నాయన ఇప్పుడు నువ్వున్న మానసిక స్థితిలో ఆ జ్ఞానం నీకు పనిచేయదు, ఇప్పుడు నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తా, నువ్వు వెళ్ళి ఆ త్రిపురామాత యొక్క సాధన చేయి అని అంటే, పరశురాముడు సరే అని చెప్పిన వేళ ఒక 12 సంవత్సరాలు సాధన చేసి మళ్ళీ వచ్చి అప్పుడు నిజమైన వైరాగ్యంతో అడిగితే అప్పుడు దత్తాత్రేయుడు ఆత్మవిద్యను అందిస్తాడనమాట. అది విషయం. అంటే ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, జీవితంలో కొన్ని సంఘటనలు మనల్ని ఆధ్యాత్మిక సాధన వైపు మలుపు తిప్పుతాయి. సమ్ సర్కమ్స్టాన్సెస్ ప్లే ఎ వైటల్ రోల్ అండ్ పుషెస్ అస్ టు సరెండర్ టు దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆ సర్కమ్స్టాన్సెస్లో, ఆ సందర్భాల్లో మనకు కొంతమంది తారసపడతారు. దానివల్ల మనకు జరిగేది ఏంటంటే సత్సంగం. ఇక్కడ పరశురాముడికి సంవర్తుడు కలవటం అనేది ఏంటంటే సత్సంగం అనమాట. ఆ సత్సంగం వల్ల గురువు లభించాడు. గురువు వల్ల ఇతనికి ఆధ్యాత్మిక సాధనలో మార్గదర్శకం ఏర్పడింది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి. మోక్ష సాధనకు సంబంధించిన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. మోక్ష స్థితిని భగవంతుడి దేవలు పొందుతాడు. ఇది ఈ ఎసెన్స్ని చెప్పడానికి కథ చెప్పడం జరిగిందనమాట. సో సత్సంగం
సత్సంగం ద్వారా గురువు నుంచి ఆత్మజ్ఞానం. మరి అసలు విషయానికి వస్తే ఇందాక టాపిక్ నిత్య సుఖాన్ని ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ద క్వెస్ట్ ఇన్సైడ్ అస్ ఈస్ టు ఎక్స్పీరియన్స్ ఎటర్నల్ హ్యాపీనెస్, టు బీ హ్యాపీ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్, ఇన్ ఆల్ కండిషన్స్. కాబట్టి దాన్ని శిష్యుడు ఒక గురువుని అప్రోచ్ అయ్యి తెలుసుకుంటాడు. తద్విజ్ఞానార్థం స గురుమేమాభిగచ్చేత్ సమిత్పాన్హి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఎటువంటి వాడంటే శృతిని ఆధారం చేసుకొని చెప్పినవాడు, అంటే వేద జ్ఞానాన్ని ఆధారం చేసుకొని చెప్పినవాడు. ద నాలెడ్జ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద గురు షుడ్ బి నాట్ అదర్ దాన్ ద వేద. బ్రహ్మనిష్టం అంటే హీ షుడ్ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద నాలెడ్జ్, అదర్వైజ్ ఇట్ విల్ రిమైన్ జస్ట్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్. బ్రహ్మనిష్టం అంటే అది. మరి ఎలా అప్రోచ్ అవుతాడు? సమిత్ పానిహి, చేతుల్లో ఒక ఎండు కట్టెలు. దట్ పర్సన్ విల్ అప్రోచ్ హిస్ గురు బై క్యారింగ్ ద బండిల్ ఆఫ్ డ్రైడ్ ట్విగ్స్ ఇన్ హిస్ హ్యాండ్. వై టు క్యారీ ద డ్రైడ్ ట్విగ్స్? బికాస్ హీ హ్యాస్ నోన్ దట్ దీస్ ఆర్ ద ఇంప్రెషన్స్ ఆఫ్ మై మైండ్ అండ్ ఐ డోంట్ వాంట్ దీస్ ఇంప్రెషన్స్ టు డిస్టర్బ్ మై హ్యాపీనెస్. ఐ వాంట్ టు బర్న్ దీస్ impressions with the light of the knowledge, with the fire of the knowledge which can be obtained from the guru. అందుకని రైట్ ట్విక్స్ తీసుకెళ్తాడు. సరే, మరి ఆ గురువుని ఎలా ఆశ్రయించి జ్ఞానం పొందాలి అంటే తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. ఆ గురువుకి నమస్కారాలు చేస్తూ సేవలు చేస్తూ ప్రశ్నించటం వేరు, పరిప్రశ్నించడం వేరు. ప్రశ్నించడం అంటే ఎదుటివాడికి ఎంత జ్ఞానం ఉందో తెలుసుకోవడానికి ప్రశ్నించడం, టైంపాస్ క్వశ్చన్స్. పరిప్రశ్న అంటే నిజంగా లోపల ఏదో మండుతుంది, ఏదో ఇబ్బంది పెడుతుంది సాధనలో, ఆ ప్రశ్న గురించి సమాధానం తెలుసుకొని సాధనలో ఇంకా ముందరికి వెళ్ళడానికి అడిగే ప్రశ్న పరిప్రశ్న. మరి ఆ పరిప్రశ్న ఎప్పుడు చేయాలంటే ప్రశ్నకాల ప్రతీక్ష. గురువుని ఆయన ఏదో పూజ చేసుకుంటేనో ధ్యానం చేసుకుంటూనేనో ఆయన ఏదో ఆలోచిస్తుంటేనో కాకుండా అతనికి అనువైన సమయంలో అడగాలి. అది ప్రశ్నకాల ప్రతీక్ష. మరి గురువు ఆశిస్తాడా ఈ సేవలు తర్వాత నమస్కారాలు అని అంటే కనుక ఆశించడు. కానీ జ్ఞానం గురు రూపంలో ఉంది కాబట్టి, గురువే జ్ఞాన రూపంలో ఉన్నాడు కాబట్టి జ్ఞానం మీద ఉన్న గౌరవాన్ని గురువు మీద ప్రకటించడానికి మనం గురువుకి నమస్కారం చేయడం అన్నమాట. మరి అప్పుడు గురువు చెప్తాడు, శిష్యుడు అడుగుతాడు, ఏమండి మరి నాకు దుఃఖం ఎందుకు వస్తుంది, ఆనందం ఎందుకు రావట్లేదు అంటే అవిద్య వల్ల నాయన. యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద సారో బికాస్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్ రిగార్డింగ్ ద సెల్ఫ్ రియలైజేషన్. అవిద్య అంటే ఏమిటి గురువుగారు? అనిత్య, అశుచి, దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మాఖ్యాతిరవిద్య. అనిత్యమైన శరీరాన్ని నిత్యంగా భావించటం, శుచి లేని దాంట్లో శుచి ఉన్నదని అనుకోవటం, దుఃఖానికి నిలవైన దాంట్లో సుఖాన్ని వెతుక్కోవటం అవిద్య. మరి దీనివల్ల ఎందుకు ఇది లభించింది అంటే అజ్ఞానం చేత. మరి దాన్ని పోగొట్టుకోవటం ఏమిటి? విద్య, ఆత్మవిద్య, ఆత్మజ్ఞానం చేత. అదేమిటి? ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించాలి, ఆధ్యాత్మిక సాధన ద్వారా దాన్ని సంపాదించాలి. మరి 2 రకాల మార్గాలు ఉన్నాయి. భగవద్గీతలో పరమేశ్వరుడు చెప్పాడు, లోకేస్మిన్ ద్వివిధ ప్రోక్త, లోకేస్మిన్ ద్వివిధ నిష్ఠ పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం. దేర్ ఆర్ 2 paths in the spirituality. One is the path of sannyasa, one is the path of yoga, one is the path of renunciation, one is the path of yoga. 2 మార్గాలు, సన్యాసం ఒక మార్గము, కర్మయోగం ఒక మార్గము. ఒకటి కర్మ సన్యాసం అయితే ఇంకొకటి కర్మ ఫల సన్యాస మార్గం. ధ్యానం యొక్క గొప్పతనము, ధ్యానం ఎక్కడ ఆవశ్యకత ఉన్నది, ధ్యానం యొక్క ఆవశ్యకత ఎక్కడ ఉన్నది, ధ్యానం ఎంత ముఖ్యమనేది తెలుసుకోవాలంటే కూడా ఈ 2 మార్గాల గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి. మొదటిది సన్యాస మార్గం. అందులో ఆత్మవిచారం చేస్తారు. గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడు అడుగుతాడు, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి? గురువు చెప్తాడు, నాయన ముందుగా నిత్యానిత్య వస్తు వివేకం, ఏది నిత్యం ఏది అనిత్యం అనేది మనం గమనించాలి. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఈ శరీరంలో గమనించిన మార్పులు చూస్తే కనుక చిన్నప్పుడు శరీరం చిన్నగా ఉన్నది, తర్వాత చిన్నగా పెరుగుతూ ఉన్నది, తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, వ్రింకిల్స్ వస్తున్నాయి. ఈ మార్పులన్నిటిలో కూడా మనం ఆలోచిస్తే చిన్నప్పుడు ఆల్బమ్స్ అన్నీ తిరిగేస్తే కనుక ఇగో ఈ చిన్నప్పుడు నా ఫోటోలో ఇగో ఇది నేను, ఇగో అప్పుడు పెళ్ళప్పుడు ఈ ఫోటోలో ఇగో ఇది నేను, ఇగో మధ్యన కరోనా వచ్చినప్పుడు ఇగో బెడ్ మీద ఉన్నాను ఇగో నేను,
అని చెప్పని శరీరాల్లో ఎన్నో మార్పులు వస్తున్నా కూడా ఆ నేననే భావన మాత్రం మారట్లే. కాబట్టి నేననేది నిత్యం, మారుతున్న శరీరం అనిత్యం. మరి ప్రపంచం 1940స్లో ఉన్న ప్రపంచం, 2000లో ఉన్న ప్రపంచం, 2050లో ఉన్న ప్రపంచం మార్పులకి లోనవుతూనే ఉంది. కాబట్టి ప్రపంచంలో కూడా అనేక మార్పులు ఉన్నాయి కాబట్టి అది అనిత్యం. మరి మనస్సు సంగతి ఏమిటి అంటే శరీరం నేను కాదు అని తేలిపోయింది. శరీరం మార్పులు చెందుతుంది. నేననేది మార్పు చెందకుండా ఉన్నది కాబట్టి ఆ నేను, ఆ నేనే మనం. ఆ నేనేమిటో తెలుసుకోవాలి ఇప్పుడు. మరి పోనీ నేను మనస్సునా అంటే మనసులో కూడా మార్పులు వస్తూనే ఉన్నాయిగా. కాసేపు కోపం వస్తుంది, కాసేపు ఏమో ఇష్టం వస్తుంది, కాసేపు ఏమో ఇంకేదో వస్తుంది, రకరకాల ఎమోషన్స్ వస్తున్నాయి. పొద్దున ఒక రకం, మధ్యాహ్నం ఒక రకం, రాత్రి ఒక రకం, ఇలా అనేక మార్పులు వస్తున్నాయి కాబట్టి అనిత్యమైంది మనస్సు. మరి నా మనసు పొద్దున కోపంగా ఉందండి పలానా సంఘటన వల్ల. నా మనసుకి అప్పుడు చాలా హాయిగా ఉందండి ధ్యానం చేశాను కాబట్టి. నా మనసుకి అప్పుడు ఇంకో రకంగా ఉందండి. ఇట్లా నా మనస్సు అంటే నేను అనేది అక్కడ ఆపాదించబడింది. అక్కడ కూడా నేను కామన్గా ఉంది. మనస్సులో మాత్రం మార్పులు వచ్చాయి కాబట్టి మనస్సు కూడా అనిత్యం. ఈ నేను మాత్రమే నిత్యం. అది ఆత్మ, ఇవి అనాత్మ. ఇది నిత్యానిత్య వస్తు వివేకం. మరి ఇంకొకటి దృగ్దృశ్య వివేకం. ఇప్పుడు ఉదాహరణకి దృక్కు దృశ్యం అంటే, దృశ్యం అంటే కనబడేది, దృక్ అంటే చూసేవాడు. ఇప్పుడు ఉదాహరణకి నా కళ్ళు ఉన్నాయి, ఇక్కడ మైక్ ఉంది. మైక్ని నేను చూడాలంటే నా కళ్ళ నుంచి మైక్ అనేది వేరుగా ఉండాలి. మైక్ షుడ్ ఎగ్జిస్ట్ సపరేట్ ఫ్రమ్ మై ఐస్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీయింగ్ ద మైక్. హియర్ ఐ ఆమ్ ద సీయర్ అండ్ ద సీన్ ఈజ్ ద మైక్. అలానే ఈ శరీరంలో గడ్డం పెరగటం, జుట్టు పెరగటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. అంటే మన అనుభవంలోకి వస్తున్నాయి, మనకి తెలుస్తున్నాయి కాబట్టి శరీరం కూడా వస్తువే. ఇందాక మైక్ మనకి ఏ రకంగా అయితే ఒక బాహ్యంగా ఒక వస్తువో, శరీరంలో అనేక మార్పులు మనం గమనిస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తున్నాయి. కాబట్టి శరీరం కూడా ఈ నేను అనే పదార్థానికి వస్తువు అయిపోయింది. శరీరం కూడా మనం కాదు ఇక్కడ దృగ్దృశ్య వివేకంలో. మరి మనసులో కూడా ఆలోచనలు మనకు తెలుస్తూనే ఉన్నాయిగా, మనం చూస్తూనే ఉన్నాంగా. పొద్దున ఒక రకంగా ఉంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంది, మనం ఆలోచిస్తున్నాం, ఈ ఆలోచనలు వచ్చాయండి. నాకు గమనింపులో అర్థమవుతుంది, అనుభవిస్తున్నాం కాబట్టి. అనుభవించేవాడు వేరు, అనుభవంలోకి వచ్చేది వేరు. కాబట్టి దృక్కు మనం అయితే మనసు కూడా ఇక్కడ దృశ్యం అయిపోయింది. అట్లా ఆత్మానాత్మ. మరి ఇంకొకటి ఉంది చిత్ జడ వివేకం. కాన్షియస్ ఇనర్ట్, సెన్సియంట్ ఇన్సెన్సియంట్. ఇప్పుడు ఈ మైక్ ఉంది, మైక్ ఉన్నదని నేను తెలుసుకుంటున్నాను, నేనున్నానని మైక్ తెలుసుకోవట్లా. ఎందుకంటే మైక్ జడ వస్తువు, చైతన్యం నా వైపు నుంచి ఉంది. అలానే శరీరం కూర్చొని ఉన్నది, శరీరానికి జ్వరం వచ్చిందని చెప్పని నాకు తెలుస్తూ ఉంది కనుక చైతన్యం నా వైపు ఉంది. శరీరం జడం కాబట్టి, శరీరంలో చైతన్యం లేదు కాబట్టి స్వయంగా శరీరం గురించి నాకు తెలుస్తుంది తప్ప నా గురించి శరీరానికి తెలియట్లే. కాబట్టి ఇక్కడ కూడా శరీరం నేను కాదు. మరి మనస్సు కూడా అంతే. మనం ఆలోచనలు చేస్తున్నాం. కడతాల్లో కైలాసపురి ఉంది, ఇది ఒక ఆలోచన మనకు తెలుస్తుంది, ఆలోచనకు మనం తెలియట్లా. ఈ ఆలోచనలు మనకు తెలుస్తున్నాయి కాబట్టి ఆలోచనలు చేసే మనస్సు కూడా జడ వస్తువే. మనం వేరు, మనస్సు వేరు. ఇది చిత్ జడ వివేకం. సరే, పంచకోశాలు, అన్నమయ కోశం అంటే అన్నం ద్వారా నిర్మితమైన కోశం. ఇది శరీరం, స్థూల శరీరం. 5 sheets. ఫస్ట్ వన్ ఇస్ అన్నమయ కోశ, విచ్ ఈస్ ఫౌండ్ బై ఫుడ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ ఫుడ్ మాడిఫైడ్. అన్నం ద్వారా నిర్మితమైన శరీరం కాబట్టి అన్నమే ఒక చోట ఎక్కువసేపు పెడితే మార్పుకి చెందుతుంది, పాడైపోతుంది. మరి అటువంటి అన్నాన్ని తిని వృద్ధి పొందిన శరీరం మాత్రం మార్పులు చెందకుండా ఉంటుందా? ఆత్మేమో నిత్యం అని ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదా. ఆత్మ నేను అనేది మారట్లేదని తెలుసుకున్నాం కదా ఇప్పటిదాకా వివేకాల్లో. అట్లనే ఇక్కడ అన్నమయ కోశంలో ఈ స్థూల శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి, రాకపోకలు ఉన్నాయి. బర్త్ డేట్ ఉంది, డెత్ డేట్ ఉంది, వస్తుంది పోతుంది, అనేక మార్పులు. మరి ఆత్మ నిర్వికారం, ఎప్పుడూ ఉండేది, సత్ చైతన్య వస్తువు ఆత్మ. శరీరానికి చైతన్యం లేదు, జడ వస్తువు. అందుకని అన్నమయ కోశం కూడా ఆత్మ కాదు. తీసేస్తే ఇక దాని తర్వాత ఉన్నది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం ఇట్ ఈస్ బిల్ట్ ఆఫ్ వైటల్ ఎయిర్స్ అండ్ ఇట్ గెట్స్ పర్మియేటెడ్ ఇన్ ద హోల్ బాడీ. ఈ ప్రాణమయ కోశం ద్వారా మనకి ఆకలి దప్పికలు వేస్తాయి. ఎవరినైనా అడిగితే అనారోగ్యం చేసినప్పుడు పూర్వపు రోజుల్లో ప్రాణం బాగాలేదండి,
అని చెప్పని అంటారు. అంటే ముందు రోగం అనేది ముందు ప్రాణానికి ఎఫెక్ట్ అయ్యి దాని ఎఫెక్ట్ బాడీ మీద పడుతుంది. అంటే ప్రాణానికి వికారాలు ఉన్నాయి కదా, మరి ఆత్మేమో నిర్వికారం, కాబట్టి ప్రాణమయ కోశం కూడా ఆత్మ కాదు, తీసేయటమే. తర్వాత ఏముంది, మనోమయ కోశం. మనోమయ కోశం అంటే మనస్సు సంకల్ప వికల్పాత్మకం, అనేక మార్పులు ఇందాకే తెలుసుకున్నాం. కాబట్టి మనసు కూడా ఆత్మ కాదు. విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి, నిర్ణయం చేసేది బుద్ధి. దట్ విచ్ డిసైడ్స్ ఇస్ ఇంటలెక్ట్. ఇంటలెక్ట్ యాక్ట్స్ యాజ్ విజ్ఞానమయ కోశ, విజ్ఞానమయ షీట్. నేను, నాది, వాడు నావాడు, వీడు నావాడు కాదు, ఇన్ని రకాల భేదాలు సృష్టిస్తుంది. మరి ఆత్మలో ఇన్ని వికారాలు లేదు. పైగా గాఢ నిద్రలో ఈ బుద్ధి అనేది పనిచేయట్లే, ఏం జరుగుతుందో మనకు తెలియదు అక్కడ. మరి ఆత్మ ఏమో నిత్యం ఉంటుంది, ఈ విజ్ఞానమయ కోశం గాఢ నిద్రలో ఉనికే లేదు. కాబట్టి విజ్ఞానమయ కోశం కూడా మనం కాదు. ఇక మిగిలింది ఆనందమయ కోశం. ఆనందమయ కోశం గాఢ నిద్రలో ఒక ఏమీ తెలియని ఆనందాన్ని అనుభవిస్తుంది. దాన్ని నిద్ర నుంచి లేచిన తర్వాత మంచి నిద్ర పట్టిందని చెప్పని ఆనందమైన మంచి ఆనందం వచ్చింది అని చెప్పని తెలుసుకుంటుంది. అది గాఢ నిద్రలో ఏమీ తెలియనితనంతో ఉంటుంది కాబట్టి, అజ్ఞానంతో కూడుకొని ఉంటుంది కాబట్టి అది కూడా జడమైంది. నేను అనేది చైతన్యం కాబట్టి అది జడ వస్తువు కాబట్టి ఈ నేను అనే ఆత్మ చైతన్యం వేరు, ఈ ఆనందమయ కోశం కూడా వేరు. మరి ఇంకేం మిగిలిందయ్యా? అలా లోపలికి చూస్తూ 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 ఉంటే ఏమీ లేదు అక్కడ. ఈ నేను అనేది కూడా లేదుగా, శూన్యం మాత్రమే ఉంది. కానంటే దాన్ని మనస్సుతో ఆలోచిస్తున్నాం కాబట్టి అక్కడ శూన్యం అని అనిపిస్తుంది. ఏమీ లేదు, కేవలం శూన్యం మాత్రమే ఉంటే కనుక శూన్యం ఉన్నదని మాత్రం ఎట్లా గుర్తించగలిగాం? అక్కడ ఆ శూన్యాన్ని గుర్తించేవాడెవడో ఉండాలి కదా, అదే మనం, అదే బ్రహ్మ పదార్థం. అది చెప్పింది ఉపనిషత్తు. ఆ బ్రహ్మము అక్కడ ఏదైతే ఉందో అది బ్రహ్మము, అది నీ స్వరూపం, తత్ త్వం అసి అని చెప్పింది. దీన్ని ఇప్పటిదాకా మనం విశ్లేషించినంత కూడా శ్రవణం అంటారు. అంటే వినటం, ఆత్మజ్ఞానాన్ని వినటం. సరే, వింటే మనకి ఆత్మజ్ఞానం వచ్చింది కదా, ఇప్పుడు అర్థమైంది కదా, ఏది శరీరం కాదు, ఏది మనస్సు కాదు, ఆత్మ అంటే ఏమిటి, కొద్దో గొప్ప కాస్త ఐడియా వచ్చింది కదా. మరి ఆత్మజ్ఞానంలో అయిపోయామా? కాదట. శిష్యుడు అంటాడు, లేదండి నాకు క్లియర్గా అర్థమైంది, మరి ఆత్మజ్ఞానం వచ్చింది కదా అంటే, లేదు నాయన, ఇది కేవలం ఇండైరెక్ట్ నాలెడ్జ్, ఇది కేవలం పరోక్ష జ్ఞానం మాత్రం. ఇది దేనికి పనికి వస్తుందంటే, ఇంకొకళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి ఆత్మ అనేది ఒకటి ఉన్నదట, మన శరీరం కాదట, మన మనస్సు కూడా కాదట అని అటలు ఉంటాయి. జ్ఞానం అటక మీద ఉంటుంది. అది మనం పొందాలి అంటే కనుక నెక్స్ట్ స్టెప్ మననం చేయాలి. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కాకుండా నిజమే కదా ఈ శరీరం మార్పులు చెందుతుంది, ఇందాక చెప్పుకున్నదంతా కూడా నిజంగా మనం నిజాయితీతో ఆ విశ్లేషణ చేస్తూ 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 ఉంటే అది జీర్ణం అవుతుంది. అప్పుడు ఆ జ్ఞానం అనేది వస్తుంది. సరే, శిష్యుడు అడుగుతాడు అప్పుడు మననం కూడా చేసి, అయ్యా నాకు ఆ జ్ఞానం వచ్చింది, మరి ఓకే ఇప్పుడు నేను ఆత్మజ్ఞాననే కదా అంటే, నాట్ యెట్, యు ఆర్ నాట్ లిబరేటెడ్ యెట్. అదేమిటండి, ఇప్పుడు నాకే అర్థమైంది కదా విషయం, అటలు పోయినాయి, అటక నుంచి కిందికి దిగింది, మరి ఇప్పుడు కూడా ఇంకా రాలేదని అంటారంటే, నాయనా ఈ జ్ఞానం అనేది ఎవరికి వచ్చిందంటావు? నాకే వచ్చిందండి. అంతకుముందు అజ్ఞానం ఎవరికి ఉన్నది? నాకే ఉన్నది. చైతన్యం అంటే ఈ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో దానికి అజ్ఞానం ఉందా? లేదు. మరి అజ్ఞానం ఉన్నది ఎవరికి? అహంకారానికి. మరి జ్ఞానం వచ్చింది ఎవరికి? శరీరం నేను అనుకునే అహంకారానికే. అజ్ఞానం దానికే వచ్చింది, ఇప్పుడు కొత్తగా జ్ఞానం కూడా దానికే వచ్చింది. మనస్సుకే అందింది అంతా విషయం. అప్పుడేమో జీర్ణం అవ్వలేదు, ఇప్పుడు కొత్తగా జీర్ణం అయింది, అంతే, అర్థమైంది, బాగా వంట పట్టింది. ఈ జ్ఞానంతో ఏమిటి విశేషం అంటే, ఏమీ లేదు నాయన, ఈ జ్ఞానం కూడా పనికిరాదు. ఎందుకంటే నీకు కేవలం విషయం అర్థమైంది, క్లియర్గా విషయం అర్థమైంది, నువ్వు వేరు చేయగలుగుతున్నావు విషయాన్ని, ఇది ఆత్మ కాదని తెలుసుకుంటున్నావు. కానీ ఆ తెలిసింది మొత్తం కూడా నీ అహంకారానికే తప్ప నీకేదో కొత్తగా తెలిసినంత మాత్రాన బ్రహ్మ పదార్థం కొత్తగా చైతన్యం కొత్తగా బ్రహ్మ పదార్థం అవ్వలేదు. ఇంకా నీకు అహంకారం ఉన్నది కాబట్టి ఇప్పుడు నువ్వు నెక్స్ట్ చేయవలసింది నిధిధ్యాస. దానివల్ల ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఇక్కడ వచ్చిందండి సన్యాస మార్గంలో ధ్యానం. అంటే ఇంత జ్ఞానం సంపాదించినా కూడా ధ్యానం లేనిది ఆ జ్ఞానాన్ని సాక్షాత్కారం చేసుకోలేమని చెప్పని, అంత గొప్పది
ధ్యానం అనేది అంత ముఖ్యమైనదని చెప్పే ఉద్దేశంగా ఇంతసేపు దీని గురించి మాట్లాడవలసి వచ్చింది. సరే, మరి కుటుంబ పోషణ ఇవన్నీ ఉన్న వాళ్ళది ప్రవృత్తి మార్గం కదా. మరి ప్రవృత్తి మార్గం పరిస్థితి ఏమిటి అని అంటే, కర్మల్ని వదిలేకపోయినా కర్మల తాలూకు ఫలితాన్ని వదిలేసి కర్మలు చేస్తూ ఉండటం ప్రవృత్తి మార్గం. మరి కర్మలు ఎన్ని? నిత్య నైమిత్తిక కామ్యాలు. ఉదాహరణకి రేపు ఏకాదశి ఉంది, ఉపవాసం ఉండటం ఇట్లాంటివి ఏవో కొంతమందికి ఉంటాయి. ఇవి కంపల్సరీ పాటించే వాళ్ళు ఉంటారు. కర్మ ఈజ్ ఆఫ్ 3 types, మెయిన్లీ నిత్య, నైమిత్తిక, అకేషనల్ కర్మ అండ్ కామ్య, కర్మ విత్ డిజైర్స్. అండ్ దిస్ నిత్య అండ్ నైమిత్తిక ఆర్ మ్యాండేటరీ. వి షుడ్ డూ దెమ్ by all means. Lighting up a diya every day in the morning, doing puja or rituals, doing upavasa, these are all fall under the category of nitya and naimittika. What about this desireful actions? We should not perform them when we are in the path of karma yoga. Why? Because there is a circle called, there is a vicious circle which is existing because of the attachment to the results which we are getting from our own actions. How? Let us look at this. We will do an action and we will reap a result, and that result will create an impression upon our mind, and that impression will provoke us, will propel us to do a similar action. And when we do the similar actions, and when we are getting the same results, similar results, again the same kind of impressions are becoming more stronger, and they are becoming habitual patterns which are called samskaras. And these samskaras and these actions form a circle which we can't escape, and these decide us in every life, which life we have to take. సరే, ఈ విషయాన్ని వదిలేస్తే ఇక 2 నిమిషాల్లోనే ఉంది. సరే, ఇక ధ్యానం ఇక్కడ కూడా అవసరం ప్రవృత్తి మార్గంలో. మరి ఈ ధ్యానం ఏమిటి అని అంటే, ధ్యానం అనేది గొప్ప వ్రతం అండి. మౌన వ్రతం, మాటని మౌనం చేస్తే ధ్యానం అనేది మనసును మౌనం చేసే వ్రతం, అంత గొప్ప వ్రతం. ధ్యానం అనేది గొప్ప కర్మ, మానసిక కర్మ. ఎటువంటి కర్మ అంటే, అన్ని కర్మలు చేస్తే ఆయాసం అలసట వస్తుంది, ధ్యానం చేస్తే అలసట పోతుంది, ఆయాసం పోతుంది. అన్ని కర్మలు చేస్తే ఫలంతో సంఘం ఏర్పడుతుంది, ధ్యానం చేస్తే ఫలితంతో సంఘం పోతుంది, వైరాగ్యం లభిస్తుంది. ధ్యానం అనేది క్లేశాలను పోగొట్టుకోవడానికి అని చెప్పారు యోగ సూత్రాల్లో. ఆ క్లేశాలు, మొట్టమొదటి క్లేశం, అన్నిటికంటే గొప్ప క్లేశం అవిద్య. అవిద్యను పోగొట్టుకోవడానికి ధ్యానం. ధ్యానంలో అనేక మంది కొన్ని అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు తొలగించుకోవాలంటే ఇంకొక సూత్రం చెప్పారు. తత్ర ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస, అంటే ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయమన్నారు. అదే మీకు ఇచ్చిన కోహినూర్ డైమండ్, మీకు ఇచ్చిన సూత్రం పత్రిజీ. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస చేస్తుంటే మెల్లగా ప్రత్యాహారం జరుగుతుంది, దాని తర్వాత ధారణ ఏర్పడుతుంది, దాని తర్వాత ధ్యానం ఏర్పడుతుంది, దాని తర్వాత సమాధులు ఏర్పడతాయి. ఇలా పత్రిజీ క్రియేట్ చేసిన ధ్యాన జగత్ అయితేనేమి, ధ్యాన విప్లవం అయితేనేమి ఇలాగనే కొనసాగుతూ ఇంతింతై వటుడింతై, వామనుడిలాగా, వామను నుంచి త్రివిక్రముడిలాగా ఇలా ఎంతోమందికి ఈ ధ్యానాభ్యాసాన్ని అలవాటు చేయాలని, తద్వారా అందరూ జ్ఞానం పొందాలని, అలాగే వారి ధర్మపత్ని స్వర్ణమాల గారి ఆశీస్సులతో పరిణిత పత్రిజీ గారు స్వాగ్ అనే ఒక అద్భుతమైన ఒక రెవల్యూషన్ని స్టార్ట్ చేశారు. స్వాగ్ అంటే సేవ్ వాటర్ గో గ్రీన్. ఏమండి, ఇన్ని సముద్రాలు ఉన్నా కూడా మనకు నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ స్వాగ్ అనే ఈ సేవ్ వాటర్ అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత గో గ్రీన్, ఇది కూడా చాలా ఎకోసిస్టమ్ని, ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేసేది కాబట్టి చాలా గొప్ప విషయం. అలాగే మన పరిపత్రిజీ గారు ధ్యానం అనేది కేవలం మన దేశంతో ఆగిపోకూడదు, ఇట్ షుడ్ బి గ్లోబలైజ్డ్. ఈ వెస్టర్నైజేషన్, ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్లో కూడా ధ్యానాన్ని కూడా మెడిటేటివ్ గ్లోబలైజేషన్ క్రియేట్ చేస్తున్నారంటే ఇది ఇంకా గొప్ప విషయం. షీ ఈస్ డెఫినెట్లీ హ్యావింగ్ అన్ ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ ద మాస్టర్స్
హూ ఆర్ టీచింగ్ ద మెడిటేషన్. అటువంటి గొప్ప యాజమాన్యాన్ని కలిగి మీకు సేవలు అందిస్తున్నారు. మమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.